నా ఇన్నేళ్ల సర్వీస్‌లో ఇలాంటి కస్టమరు, ఇలాంటి వెరైటీ కస్టమరు, ఇలాంటి దూకుడు కస్టమర్ నేను ఎప్పుడూ చూడలేదు. దూకుడుగా మాట్లాడే కస్టమర్ నేను ఎప్పుడూ చూడలేదు. దూకుడుగా మాట్లాడితే నేను కూడా దూకుడుగానే మాట్లాడతానని వాళ్ళకి తెలీదనమాట. కానీ అలాంటి ఒక వ్యక్తి నాకు ఈరోజు నాకు 2 బ్లౌజులు, 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇచ్చిందనమాట. అయితే నేను అర్జెంట్ అంటే మా ఊర్లో కస్టమర్స్ అంటే బట్టల షాప్ వాళ్ళకి కూడా నేను నా పేరు చెప్తారు. అందుకనే తను కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నేనైతే కుట్టేశాననమాట. నైట్ అంతా 1 అయింది పడుకునేసరికి. 9:30కి బిగిన్ చేస్తే 1 అయింది. అంటే తెల్లారితే నాకు మ్యారేజ్ ఫంక్షన్ బట్టలున్నాయని చెప్పేసి ఆ నైటే కుట్టేశాను. ఎవరైతే ఏమైంది మనీ ఇస్తారో అర్జెంట్లు అంటే నేను బాగా కుడతానని నా దగ్గరికి పంపిస్తారు. సరే అని చెప్పేసి తను వచ్చింది బట్టలు తీసుకెళ్ళటానికి. తను ఏమందంటే షాకింగ్ న్యూస్, ఇంటికి తీసుకెళ్ళి వేసుకొని చూసి డబ్బులు తెచ్చిద్దంట. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నాకు నవ్వాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదనమాట. ఒకటే సమాధానం చెప్పాను, సరే నువ్వు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నావు కదా, డబ్బులు ఇవ్వకుండానే నేను డ్రెస్ కుట్టించుకొని వేసుకున్న తర్వాత బాగుంటేనే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదని షాపోడికి చెప్పపోయావా అని నేను అదంట షాప్ అంట, ఇదంట టైలరింగ్ అంట, అది 2 ఎలా అవుతుంది చెప్పండి అని అన్నది. ఒకటే సమాధానం, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే తీసుకెళ్ళి, లేకపోతే అక్కడ పెట్టేసి అని చెప్పేశాను. ఆ మాటకి ఆమెకు కోపం వచ్చేసి వెళ్ళి అప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను చెప్పిన సమాధానం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. అలా తను అనటం కూడా రాంగ్ కదా. అవునో కాదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా బాధ